పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మరోమారు ప్రభు సన్నిధిలో ఆయన లేఖనాన్ని ధ్యానం చేద్దాం. మీకు తెలుసు, రేపల్లె మరణాత విశ్వాస సహవాసం నుండి శాంతి సందేశాలనే పేరుతో చక్కని మరి దీవెనకరమైనటువంటి వర్తమానాలు మనకు వస్తూ ఉన్నాయి. టీవీలో 138వ నంబర్ ఛానల్లో, ఎలోహిం అనే ఛానల్లో ప్రతి ఉదయము 8:30కు, ప్రతి రాత్రి 8:30కు కూడా ఈ ప్రోగ్రామ్స్ మీరు వింటూ వీక్షించవచ్చు. ఈరోజు మనం జీవం గల దేవుని మాటను మరో కోణంలోంచి ధ్యానం చేద్దాం. గ్రహించండి, మనిషి ఈ రోజున మత్తుగా ఉంటున్నాడు. అది మత్తుగా ఉండడానికి కారణం మరి అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము, నిద్ర కలగజేస్తుందని వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కొంతమంది వాక్యం వింటూనే నిద్రపోతారు. మరి నిద్రించే వాళ్ళు ఎవరు కూడా దేవుని లేఖనాన్ని గ్రహించలేరు కదా. వినండి, ఒక సందర్భంలో ఒక పాత విశ్వాసి ఒక మీటింగ్కు ప్రభుని ఎరగనటువంటి తల్లిగారిని తీసుకొచ్చిందంట. ఆవిడికి నిద్ర పట్టదు, ఆమె జబ్బది. సరే, మీటింగ్కి వచ్చిన దగ్గర నుంచి ఆవిడికి నిద్ర వస్తుంది. ఆమె బాగా నిద్రపోతుంది. రెప్పలకు రాళ్ళు కట్టినట్లుగా ఉంది ఆమె నిద్ర. పక్కనే కూర్చోబెట్టుకుంది పాత విశ్వాసి. పిన్ని, దేవుని వాక్యం చెప్తున్నారు దైవజనులు, వినండి. యేసుదాస్ గారు వచ్చారు ఈరోజు మన మీటింగ్కి అని చెప్తోంది అవి. ఆమె వింటలేదు సరిగదా, బాగా నిద్రపోతూ ఆమె భుజం మీద తలవాల్స్తుంది. ఇంకా బాగా గురకబెట్టి నిద్రపోతుంది. ఇదంతా జరుగుతుంది. ఆమె కోపం వచ్చింది. పిన్ని, నువ్వు నిద్రపోకుండా ఉండు, వాక్యం విను అని చెప్పింది, కానీ ఆమె వింటలేదు. కొంతసేపు తర్వాత విసుక్కుని, ఈసారి కనుక నీవు నా భుజం మీద పడితే చూడు నేనేం చేస్తానోనని ఆమె సహనం పోయింది. ఆమె అంటూనే ఉంది. మళ్ళీ తిరిగి ఆమె భుజం మీద పడింది. ఈమె బాగా చెంప మీద కొట్టింది. ఆమె పళ్ళు రాలిపోయినాయి. మొత్తం మీద కొంచెం ఈమె భయపడింది. పాత విశ్వాసం ఈమెను తీసుకురావటం తప్పు, తీసుకొచ్చాను పో, నేను పక్కన కూర్చోవటం తప్పు. మరి ఆవిడేమో నా భుజం మీద పడతాం, ఇంకా నాకు కోపం పుట్టించడం జరిగింది. నా ఓర్పు నశించింది. నేను ఈమెను కొట్టాను కనుక ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉండను, వెళ్ళిపోదాం అనుకుని లేచి బైబిల్ చంకలో పెట్టుకుని వెళ్తూ ఈవిడికి వందనాలు చెప్పింది. ఆవిడ కూడా తిరిగి వందనాలు చెప్పింది. కొట్టింది నేను, నీకు కదా పళ్ళు రాలింది, నాకు వందనాలు చెప్తున్నావు ఏంటి అని చెప్పింది. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా, హైదరాబాద్ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా, విజయవాడ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా, తెనాలి అమ్మాయి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మెడిసిన్ ఇప్పించారు తప్ప అసలు పరిష్కారం చేయలేదు. నువ్వు ఎలా కొట్టావు? ఒక్క దెబ్బతో 2 పిప్పళ్ళు ఓడగొట్టావు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు వందనాలు చెప్పక ఏం చేశాను చెప్పను అందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిద్రమత్తు చాలాసార్లు మన ఓర్పును పాడు చేస్తుంది, మన నిగ్రహ శక్తిని పాడు చేస్తుంది, మన కాన్సన్ట్రేషన్ పోగొడుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ నిద్ర మొహాలతో జాగ్రత్తగా ఉండండి. వాడి పక్కన కూర్చోబక్కండి.
వాళ్ళని లేపాలనుకుంటే వాళ్ళని కొట్టొద్దు, కానీ మరో రకంగా లేపండి, వారిని మేల్కొల్పండి. నిద్రలో నుండి నీవు మేల్కొనుము అని చెప్తుంది దేవుని లేఖనం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని నిద్రలను గురించి మీతో చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. చూడండి, మొదటి నిద్ర యోనాలో నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను. యోనా గ్రంథము మరి మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు మరి నీనెవేకి వెళ్ళవలసిన వాడు. అష్షూరు రాజ్యములో అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. మరి 1,20,000 మంది కంటే అప్పట్లో ఉన్న పాపులేషను అలా ఉంది. దయచేసి గ్రహించండి, అక్కడ నశిస్తున్న వారి కొరకు యోనా పంపబడ్డాడు. కానీ యోనా దారి తొలగిపోయాడు. వాడ అడుగు భాగంలో చింతపండు చెక్కులు, బెల్లం బొట్టలు, కుంకుడుకాయలు, సబ్బులు, కొబ్బరి నూనె డబ్బాల మధ్యలో నిద్రపోతున్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. దేవుని బాధ్యతను మర్చిపోయినటువంటి యొక్క నిద్ర. చాలామంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. భక్తులే సమయానికి దైవ సన్నిధికి వెళ్ళరు, ప్రభు ఎదుట సాగిలిపడరు, సమస్యలు ప్రభుతో పంచుకోరు, విషయాలను దేవునితో సంభాషించరు. ఆ కాలంలో వారు మత్తుగా నిద్రపోతారు. అది బాధ్యతారహితమైన విషయం. దేవుని బాధ్యతను విస్మరించి నిద్రపోతున్నావా? బాధ్యతను విస్మరించి ఎక్కడో ఒక చోట కాలం గడిపే నిన్ను ఎవరో ఒక అన్యుడు కనుగొంటాడు. ఒరే నిద్రపోతలే, నీకేమొచ్చింది? చాలామంది శ్రమల్లోంచి విడిపించమని వారి వారి దేవుళ్ళను వేడుకుంటున్నారు. ఒకవేళ నీ దేవుడు గొప్పవాడైతే మనల్ని శ్రమలోంచి తప్పిస్తాడేమో. నువ్వు లేచి మొరపెట్టుకోమని ఒక అన్యుడు నిన్ను హెచ్చరిస్తాడు, లేవనెత్తుతాడు. చూడు, చివరికి నువ్వు వాస్తవాన్ని ఒప్పుకున్నా నువ్వు తుఫానులో పడిపోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని చిత్తాన్ని విస్మరించి ఇష్టానుసారంగా జీవించేటటువంటి నిద్రపోతులందరికీ తుఫాన్లే గతి. చాలా జాగ్రత్త. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. మత్తును విడిచిపెట్టు, మెళకువగా ఉండు, చురుకుగా మెళకువగా ఉండుట గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. దెన్ సెకండ్ వన్, శాంసోన్ దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే 16:19 అతడు ఒక వేశ్య తొడ మీద నజీరు చేయబడిన, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి తల నీలాలను ఒక వేశ్య యొక్క తొడ మీద పెట్టి నిద్రపోవటం మనం చూస్తున్నాం. ఇది దేవుని బాధ్యతను విస్మరించడమే కాదు, దైవాభిషేకాన్ని చేజేతులా కోల్పోయిన నిద్ర. దైవాభిషేకాన్ని కోల్పోయిన నిద్ర. జాగ్రత్త. నేను అభిషేకింపబడ్డాను, ఐఎమ్ ఆర్డినరీ పాస్టర్, నేను అభిషేకింపబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు. అభిషేకం నీ మీద నిలబెట్టుకుంటే ఉంటుంది కానీ లేకపోతే ఉండదు. సింహాసనం మీద ఉన్న సౌలుకి లేనిది, గొర్రెల కాపరి అయిన దావీదు మీద ఉన్నది ఏంటో చెప్పనా? అభిషేకం. అదే ఖడ్గం లేకుండానే శత్రువుని చంపేసింది. మీకు తెలుసు, నిన్ను నరికేస్తారా అన్నాడు దావీదు. కత్తేది? కత్తి లేకపోయినా నరికేస్తానన్నాడు. కానీ వాడిని వడిసెలతో కొట్టి వాడి రొమ్ము మీద కూర్చుని వాడి వరలోని కత్తితో వాడి పీక కోస్తాడని ఎవరికి తెలీదు అనేసాడంతే. నిన్ను కోసేస్తాను, చంపేస్తానని. దేవుని చిత్త ప్రకారం దొరికేది ఆగదు. నువ్వు మత్తుగా జీవించవద్దు, జాగ్రత్త. శాంసోన్ను
దేవుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించడానికి పంపబడినటువంటి యొక్క అతడు న్యాయాధిపతి. 13 మంది న్యాయాధిపతులలో అత్యద్భుతమైన బలాఢ్యుడైన న్యాయాధిపతి. గిద్యోను కంటే కూడా బలాఢ్యుడే. కానీ బాధ్యతను విస్మరించి తన బలాన్ని వేసే తొడ మీద ఎప్పుడైతే పెట్టాడో, ఒక్క ఇజ్రాయేలుని ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షింపకపోయినను అతడు చివరికి వారి చేతిలో పిచ్చుకుక్కలాగా చనిపోయాడు. కొంతమంది సేవకులు చెప్తారు, ఆఖరికి ఒక్కసారి నాకు బలం ఇవ్వయ్యా అని చెప్పి బతులాడాడు. దేవుడు అతనికి చాలా బలం ఇచ్చాడు. జీవితకాలంలో చంపిన వాళ్ళకంటే వాడు చచ్చే ముందు అనేకులను చంపేశాడు, వాళ్ళు ఎక్కువ మంది అని చెప్తే అదొక పెద్ద ఘనకార్యంగా చెబుతారు కొందరు. నాకు ఎందుకో ఇష్టం ఉండదు అది. ఎందుకో చెప్పనా, అసలు దేవుడు పంపింది ఎందుకో అర్థం పర్థం లేకుండా బుద్ధిహీనులాగా వ్యవహరించి చచ్చే ముందు ఎంతమందిని చంపితే ఎవరికి కావాలి? కానీ విమోచకుడు కావాలి, విమోచించేవాడు కావాలి. చాలామందిని చంపడానికి అది పంపింది అసలు దేవుడు. చెరలో ఉన్న వారిని విమోచించమని పంపించాడు. ఏ ఒక్కడిని విమోచించలేదు, విమోచన క్రియ జరగలేదు. చంపేశాడు అనే విషయాన్ని పట్టుకుని వేలాడుతున్నాం మనం కూడా. ఇది కరెక్ట్ కాదు, నాకు ఇష్టం లేదు. మీరు గుర్తు చేసుకునండి, ఏమి నిద్ద బాధ్యతను విస్మరించి చివరికి అభిషేకాన్ని పోగొట్టుకుని వేసి దగ్గర తన ప్రాణరహస్యం చెప్పి విసికి చావు కొని తెచ్చుకుని చావ కోరెను అనే మాట కనబడుతుంది. అదొక్కటే కాదు, ఎప్పుడైతే దారి తొలిగాడో ఇదే 16వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా తనను విస్మరించను, విడనాడనని అతనికి తెలియలేదు. చాలామందికి తెలియట్లేదు, దేవుడు వదిలేశాడు నన్ను, ఇంకా దేవుని పట్టుకుని ఏలకాడుతున్నారు చాలామంది. దేవుడి ఉద్దేశానికి దూరమైపోయిన అనేకులు వేలాడుతూ ఉన్నారు, ఏదేదో చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. నిద్రమొహం వాళ్ళంతా కూడా, జీవము గల దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చలేని వాళ్ళంతా కూడా సాంసోను వలె ఉన్నారు. జాగ్రత్త, నీ అభిషేకం జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము బాధ్యత భారం జాగ్రత్త. యోనా బాధ్యతను మర్చిపోయి సముద్రంలో పడి ఓ చేప గర్భంలోంచి ఏడ్చి, నాచులోంచి, పీచులోంచి, నీచులోంచి నేను ఏడుస్తున్నాను, తిరిగి నీ పరిశుద్ధ దేవాలయం తోటి చూస్తానని నేను అనుకుంటున్నానని 2వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. మళ్ళుకున్న వాడిని తిరిగి అదే చోటుకు పంపించి వారందరినీ రక్షణ కొరకు ఇతన్ని వాడుకున్న విధం అద్భుతం. కానీ శాంసన్కు అవకాశం లేదు. చాలామందిలో పడిపోయినా తిరిగి లేచే అనుభవం లేదు, పశ్చాత్తాపం లేదు. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి వరకు మీరు మత్తుగా ఉన్నారా? క్షమాపణ అడిగి దేవుని రాజ్యం కొరకు ప్రయాణం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 3వ నిద్రను మనం చూస్తే సీమోను, మార్కు సువార్త 14:37-40 వచనాల్లో చూసినట్లయితే అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. 3 గ్రూపులుగా విభజించాడు తండ్రి. మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు ఒక గ్రూప్ని, 2వ గ్రూప్తో ఇక్కడ మీరు నిల్చుండి ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడి నుంచి రాతివేత దూరం వెళ్ళి అతడు ఒంటరిగా మరి దుఃఖాక్రాంతుడవుటకు మొదలుపెట్టాడు. తనతో వచ్చినవాడు ఒక్కడు కూడా అక్కడ కనబడలేదు. నిద్ర నిద్ర నిద్ర. సీమోను, భారంతో ఉన్నావా? నిద్రలో మునిగిపోతున్నావా? మేలుకొని ఉండలేవా? దేవుని యొక్క భారమును, సహకారమును పోగొట్టుకున్న నిద్ర పేతుల్లోంచి మనం చూడగలుగుతున్నాం. వీడెప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనబడతారు, అవసరమైనప్పుడు మత్తుగా వ్యవహరిస్తారు, ఏదేదో చెబుతారు, అంతా నేనే చేసినట్లు అంటారు, నేను లేకపోతే ఏమీ లేదు అంటారు. సందర్భం వచ్చినప్పుడు నిద్రమొహంలాగా కనబడతారు. పేతురును ప్రభు అయిన దేవుడు ఎంతగా హెచ్చరించాడో మీరు చూడండి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి యొక్క మాట అది. జాగ్రత్త జాగ్రత్త. అక్కడ దేవుని యొక్క భారమును పోగొట్టుకున్న నిద్రను, జోగుచున్న నిద్రను పేతుల్లోంచి మనం చూడగలుగుతూ ఉన్నాం. హెచ్చరిక చేశాడు ప్రభు. మేల్కొన్నాడు పేతురు. మేల్కొంటావా
మేల్కోగలవా? జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు ఇంకా దాని 4th వన్ దగ్గరికి వెళ్దాం. ఎవరైనా ఐతుకు అనే యవనస్తుడు ఉంటాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అతడు మేడగది గోడ మీద పడుకున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. ప్రజలంతా ఆసక్తితో వింటున్నారు. అది రొట్టె విరిచే రాత్రి. పౌలు ఆత్మపూర్ణుడై ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ ఆకలితో వింటున్నారు, చూస్తున్నారు. వీడు నిద్రమొహం గోడ మీద నుంచి దొర్లి కింద పడ్డాడు, ఎత్తబడ్డాడు, చచ్చిపోయాడని చెప్పచ్చు. అదే మాట చూడండి. ఐతుకు చచ్చిపోయాడు. ఆ రాత్రి చాలామంది పౌలు గారి యొక్క ప్రసంగపు వెలుగులో దేవుని ప్రత్యక్షత చూచారు. క్రీస్తు ఎందుకు చనిపోయాడో చెప్తున్నాడు. క్రీస్తు శరీరము ఎలా మనకు రొట్టెగా మార్చబడిందో చెప్తున్నాడు. క్రీస్తు రక్త తర్పణం ఎంత గొప్పదో చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. కొన్ని పత్రికల్లో చెప్తున్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగని వాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని చెప్తున్నాడు. ఆ విషయం అంతా చెప్తున్నాడు. ఆ ప్రసంగపు వెలుగులో దేవుని ప్రత్యక్షతను చూస్తున్నారు ప్రజలందరూ. ఐతుకు పోగొట్టుకున్నాడు, పడిపోయాడు, నిద్రాభారంతో జోగి పడిపోయాడు, చచ్చిపోయాడు. పౌలు వెళ్ళాడు, అతన్ని సంధించాడు, లేవనెత్తాడు, అతను మేల్కొనేలా చేశాడు. నిద్ర చాలా దారుణమైంది. నిద్రలోంచి బయటికి రా. నిద్రిస్తున్న వాళ్ళందరూ బయటికి రావాలి. ఓ నిద్రాభారంతో ఉంటున్నారు చాలామంది. మెళకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు ప్రభువు. ఒక గడియ మేలుకొని ఉండలేరా? ఓ జాగ్రత్త. మీ యొక్క శ్రమలను జయించున్నట్లు మెలకువగా ఉండలేరా? దేవుడు మీతో మాట్లాడిన మాటలు జాగ్రత్త. చూడండి, హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. మనం 5వదిగా చూస్తే 5th వన్ ఎఫెసీ గ్రంథం 5:14 మనం చూద్దాము. అక్కడ నిద్రలు కనపడుతుంది. నిర్లక్ష్యం అనే నిద్ర కనపడుతుంది. నాశనం అనే నిద్ర అక్కడ కనబడుతుంది. అక్కడ భౌతిక నిద్ర ఒకటి, ఆత్మీయ నిద్ర రెండు కలగలుపుగా కనబడుతూ ఉన్నాయి. మేల్కొలమని చెప్తున్నాడు. నిర్లక్ష్యం, సంఘం నిర్లక్ష్యంతో ఉంది. అక్కడ సంఘం యొక్క నిర్లక్ష్య నిద్రని గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. అది నాశనానికి తీసుకుని వెళ్తుందని చెప్తూ ఉన్నాడు. అదే ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చదివితే పౌలు అంటున్నాడు, విజ్ఞాపనము చేయొచ్చు, ప్రభువునందు విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రార్థనలో పోరాడుచు మెలకువగా ఉండుడి. దెన్ 6th వన్, 6వ నిద్రలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 25:5లో మనం చూస్తే, బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు లేని నిద్రపోతులు. అందరు నిద్రపోతున్నాడు. సిద్ధపడిన వారితో పాటు నిద్రపోయారు, సిద్ధపడిన వాళ్ళు కూడా. నూనె ఉన్న వాళ్ళు నిద్రపోవచ్చు. నూనె లేని వాళ్ళు ఎక్కడ నిద్రపోతారు? నూనె లేకుండా కూడా నువ్వేదో సిద్ధపరచబడినట్లు, నువ్వు యోగ్యత అర్హత కలిగి ఉన్నట్లు, నువ్వు సర్టిఫై అయినట్లు ఏం చేద్దామని నిద్రపోతున్నావు? ఎక్కడ సిద్ధపడ్డావు నువ్వు? నీ కుటుంబ బిడ్డలందరూ రక్షింపబడి ఉన్నారా? నిన్ను వెళ్ళనిస్తున్నారు ప్రార్థనకు, అంతేగా నీ తృప్తి. వాళ్ళు ఎప్పుడు రక్షింపబడతారు? రక్షణ పొందిన గుంపులోకి నువ్వు వెళ్ళినప్పుడు సంతోషపడుతున్నావు, మంచిదే. కానీ అందులో చేర్చబడవలసిన నీ కుటుంబంలో మిగిలిపోయినటువంటి ఆ గుంపు సంగతి ఏంటి? వాళ్ళంతా బుద్ధిగల కన్యకలా? వాళ్ళంతా సిద్ధపాటు కలిగిన వాళ్ళ సిద్ధం నుండి ఆ పరిశుద్ధత అనే నూనె ఉందా? లేదు కదా. జ్ఞాపకం చేసుకో. 6వదిగా సిద్ధపాటు లేని నిద్ర. వారందరూ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైనందున కునికి నిద్రించుండి. అందరూ మొత్తం 10 మంది
5 బుద్ధి లేని వాళ్ళు కూడా కలిపి నిద్రపోతున్నారు. సిద్ధపాటు లేని విషయంలో ఎంత దారుణం ఉందో దయచేసి వినండి, 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 వినండి. ప్రభు యొక్క మహాకృపలో నిన్ను హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నిద్రపోతున్నావా? బద్ధకంగా ఉన్నావా? ఏదో ఒక సాకు అడ్డం పెట్టుకుని దైవ సందులో మోకరిల్లడానికి వెనకంజ వేస్తున్నావా? వాక్యం చదవకుండానే కాలక్షేపం చేసి దినచర్యల్లోనికి వెళ్ళిపోతున్నావా? జరిగిన కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కానీ, ఈరోజు జరగబోతున్న జీవితంలో దినచర్యలు అన్నింటిలో కూడా నీ సహాయం మాకు అందించమని కానీ దేవునికి చెప్పకుండానే బయలుదేరి వెళ్తున్నావా? అదేమనంటే లేటుగా లేచానంటావా? అదేమంటే రాత్రి లేటుగా పడుకున్నానంటావా? నువ్వు పెందలకడ పడుకునేది ఎప్పుడు? పెందలకడ లేచేది ఎప్పుడు? ప్రభువుని గురించి రాయబడిన మాటలు ఏంటంటే శుభవార్తల్లో ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడ లేచి, ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడ లేచి కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. శరీరిగా ఉన్నాడు. ఒక శరీరి చేయగలడు. ఒక శరీరి చేయదగిన పని ఆయన శరీరాకారిగా చేసి చూపించాడు. ఏమంటావు? ఏమంటావు? సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రభు నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువునందు సాగిలపడి ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రపంచం ఊహించని అద్భుతాలు చేస్తుంది. అవును, సహాయం చేస్తుంది ప్రార్థన. కనుక 7th వన్ చూస్తాం. 7వదిగా యేసయ్య చేసిన ఆ కార్యాలలో నిద్ర, యేసు కూడా నిద్రపోయి మనల్ని పరీక్షించినట్లు, అది ప్రభువు మనల్ని పరీక్షించిన నిద్ర. యోనా బాధ్యత మర్చిపోయిన నిద్ర అయితే, శాంసోను అభిషేకం పోగొట్టుకున్న నిద్ర అయితే, సీమోను దేవుని భారమును విడిచిపెట్టిన నిద్ర అయితే, ఐతుకు ప్రత్యక్షతను పోగొట్టుకుని చచ్చిన నిద్ర అయితే, సంఘము శారీరకంగాను ఆత్మీయంగా కూడా నిద్రావస్థలో ఉండి నడుస్తూ ఉంటే, బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా నిద్రపోతుంటే, ప్రభు నిద్రపోకుండా నిద్రిస్తూ పరీక్షిస్తున్నాడు. మరి మార్క్సు వార్త 4వ అధ్యాయంలో చూస్తాం, 30వ వచనంలో 30 నుంచి 38 చూస్తే అక్కడ పరీక్షిస్తున్న నిద్ర. ప్రభువు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్ష ద్వారా మన విశ్వాసం బయటపడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ధోనిలో ఆయన ఎక్కించుకున్న వాళ్ళంతా ఆయనను పిలిచారు, ఆయన కొరకు ఎదురు చూశారు. శ్రమలో సహాయం చేసేవాడని వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా ఆయన ఎక్కించుకొచ్చారు. ఆయన లేపారు, ఆయన కూడా లేచాడు. వారి సమస్యలను గద్దించి నిశ్శబ్దమై ఊరకుండా మరి అణిచివేశాడు. వారు ఆశ్చర్యపోయేలాగా చేశాడు. ఆశ్చర్యకరుడుగా నిరూపించబడ్డాడు. అద్భుతమైన జీవము గల దేవుని యొక్క సన్నిధి నీతో వస్తుందని ఈ మాట తెలియచేస్తా ఉంది. జాగ్రత్త, మత్తుగా ఉండబాక, చురుకుగా ఉండు. జీవము గల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రయత్నాలు సఫలం చేస్తాడు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించడం వలన అద్భుతమైనటువంటి నూతన కార్యములు చూడబోతున్నావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తల వంచండి. నిజమే ప్రభువా, నేను ఏ ఏ విషయాల్లో మత్తుగా ఉన్నానో, నా నిద్రపోతనం నాకు కీడు కలిగిస్తుంది. మెలకువగా ఉండి నీ ఎదుట ప్రార్థించుట నేర్పు ప్రభు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటున్నావు. సహాయం చేయండి ప్రభువా. నీ ఆశీర్వాదాస్తం మాకు తోడుగా రానియండి. ఈ అభిషేక బస్తాల నీటిలో బలపరచండి.
నీ మాటల వెలుగులో నన్ను సరిచేయండి, సిద్ధపరచండి, మెళకువగా నింపండి, అద్భుతాలు చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ప్రతి ఉదయము 138వ ఛానల్లో ఎలోహిం అనే ఛానల్ ద్వారా మన వర్తమానాలు ప్రతి ఉదయం 8:30కు, రాత్రి 8:30కు వస్తాయి. ఇంకా మీరు వాక్యం తెలుసుకోవాలి, వినాలంటే 8వ వార్డులోని రేపల్లి మరణాత విశ్వాస సమాజం ప్రార్థన మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రార్థన జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.